అందరికీ నమస్కారం. శ్రీ మాత్రి నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 18వ తేదీన బుధవారం రోజున అయితే మేషరాశి వారికి అతిపెద్ద ప్రమాదం అయితే ముంచుకు రాబోతుంది. కాబట్టి వీరు ఎలాంటి ప్రమాదం ముంచుకు రాబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మర్యాదస్తులు, చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వీరి మనస్తత్వం అందరికీ కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరండి, ఎక్కువగా ఎవరితోని కూడా కలవరు కూడా. ఎంతసేపటికి కూడాను వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఏమిటి, అలాగే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఏదైనా అడిగితే దానికి తగినటువంటి తెలుసో తెలియని తనంతో కొంచెం గడుసుతనంగా అయితే ఉన్నా కూడా వారిలో కొంచెం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక ఈ రాశి వారు కానీ 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడాను చాలా వరకు కూడా మీకు అన్నిటినీ కూడా అనుభవాలన్నీ కూడా వీరికి గుణపాఠాలు అన్నిటినీ చెప్తారు. కాబట్టి మంచి అనుభవాలు నేర్పిస్తారు. కాబట్టి కొన్ని అర్థం చేసుకునేటువంటి మంచి పరిస్థితి అనేది వీరికి ఉంటుంది. ఎంతసేపటికి పక్క వాళ్ళ మీద దృష్టి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అయితే అలాగే నడుస్తుంది. మనమంటే మనం పక్కన వాళ్ళు బాగుపడుతున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళలాగా మనం కూడా చేయాలని చెప్పేసి కూడా చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీరి కుటుంబ సభ్యులని వీరు ఎలా చూసుకుంటున్నారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి ఈ రాశి వారైతే అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరు నాశనం అయిపోవాలని చెప్పేసి మాత్రం ఎప్పుడు వీరు కూడా అనుకోరు, పొరపాటున కూడా అలా అనుకోరు. అందుకే ఈ మేషరాశి వారి మీద దైవానుగ్రహం అనేది ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా హాని జరగడం కానీ, ఎవరికైనా హాని చేయడం కానీ, ఎవరికైనా అన్యాయం చేయడం కానీ, చెప్పడం కానీ వీరికైతే అసలు నచ్చదు. అలాగే వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. అలాగే వీరికి దాన ధర్మాలు చేయడం, ఎవరికైనా సహాయంలోనే ఉన్న వారికి సహాయం చేయడం అలాంటివి కూడా ఎక్కువగా అయితే ఇష్టపడతారు మేషరాశి వారు. కనుక ఈ మేషరాశి వారికి దైవానుగ్రహం అనేది అందుకే పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి పనుల వల్ల వీరి యొక్క సహాయ గుణాన్ని, మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా దైవం అనేది పుష్కలంగా అనుగ్రహం అనేది ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రాశి వారి యొక్క మంచితనం వలనే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు, దెబ్బలు అయినప్పటికీ కూడాను వీరి మంచితనమే వీరికి దైవం రూపంలో ఎక్కడెక్కడ సమస్య అనేది చాలా పెద్దదిగా కాకుండా వీరినైతే ఎప్పటికప్పుడు బయటపడేస్తుంది. అలాగే మేషరాశి వారు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే స్త్రీలు చక్కగా ఎదుటి వ్యక్తులను అంటే వీరి మంచి మనసుతోటి ఒక తల్లి లాంటి ఎదుటి వారికి ఎలా ఉంటుందంటే వీరి మాట తీరు కానీ ఎలా ఉంటుందంటే ఒక తల్లితో పోల్చుకునే విధానంగా వీరి మాట తీరు అయితే అట్రాక్టివ్గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే పురుషులకు కూడా చాలా వరకు కూడా ఎదుటి వ్యక్తులకి సహాయం అందిస్తూ ఎవరికైనా కానీ ఏదైనా కానీ అవసరమైతే వీరు వెంటనే అంటే వారికి ఏదైనా అవసరం ఉంటే వీరి దగ్గర ఉందా లేదా అని చెప్పి కూడా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులకి చక్కగా సహాయం చేస్తుంటారు. ఇక ఈ రాశి వారికి వీరికి ఉన్నటువంటి మంచి రూపాన్ని కలిగి ఉంటారు. లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశి వారిని చూడగానే ఎవరినైనా సరే కానీ ఆకర్షితులు అవ్వాల్సిందే. ఇక మంచిగా చక్కగా స్నేహపరంగా కూడా ఉంటారండి. వీరు ఎంతగా క్లోజ్గా కలిసిపోతూ ఉంటారంటే పక్కన వాళ్ళు వీరిని విడిచిపెట్టి ఉండలేరు. ఫ్రెండ్లీ నేచర్ అనేది వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారిలో.
ఇక ఈ రాశి వారు అందరితో కూడా కలుపుగోలుగా ఉంటారండి. పక్కన వాళ్ళు ఎవరైనా కానీ వీరితో ఇంకాసేపు మాట్లాడితే బాగుండు, మన పర్సనల్ విషయాలు కూడా వీరితో షేర్ చేసుకుంటే బాగుండు, వీరి దగ్గర నుండి ఏదైనా మంచి సలహా వస్తే బాగుండు అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. అలా వీరు సలహా కూడా బాగా ఇస్తారు. ఇక ఈ సలహాలు కనుక ఎదుటి వ్యక్తులు పాటించినట్లయితే కనుక వారికి చాలా వరకు కూడా దారులన్నీ వారికి కూడా మంచి సమస్యలకు వారికి ఒక దారి అయితే దొరుకుతుంది. వారి సమస్యలు కూడా తీరిపోతాయి. మీ నుండి ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారు చాలా తెలివైన వారు. వీరి తెలివితేటలు, వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి గొప్ప లక్షణాలు అయితే ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే వీరితో ఉండడానికి అయితే చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బంధువులకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. ఎవరిని కూడా ఏమీ అనకుండా వీరి ఎప్పుడు కూడా బంధాలను నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అందరి మన వాళ్ళే అన్నట్టుగా కూడా వీరైతే ఉంటారు. ఎవరు ఏమన్నా కూడా వీరు అంతగా పట్టించుకోరు. కానీ వీరు చాలా మందిలో అయితే మోసపోతూ ఉంటారు. ఎందుకంటే అందరినీ కూడా గుడ్డిగా నమ్మేయడం వల్ల కూడా వీరు అనేక మందిలో, అంటే చాలా మందిలో కూడా మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అలా మోసపోయినా కానీ వారేం పట్టించుకోరు. అంతా మన వాళ్ళే అన్నట్టుగా కూడా వీరైతే ఉంటారు. అందుకే వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరికి దైవానుగ్రహం అనేది అందుకే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 18వ తేదీన బుధవారం రోజున వీరికి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఇప్పుడు పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకున్నాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ రాశి వారికి అతిపెద్ద ప్రమాదం అనేది పుంజుకు రాబోతుంది. కాబట్టి వీరికి కోపతాపాలకు ఎక్కువగా వీరిని దూరం చేసుకోకుండా శత్రువులతో గటకట్టే మీరు చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఏదో ఉండండి. శత్రువులు ఎవరో పసిగట్టడానికి 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. కొన్ని సమయంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి వచ్చినప్పుడు అంత ఉత్సాహంగా పని చేయకపోయినా కొత్త ఆశల పట్ల చౌకచక్యంగా వీరైతే వ్యవహరించలేకపోతారు. దీని మూలంగానే విభేదంలో మీరు చిక్కుకోవాల్సినైతే ఖచ్చితంగా ఉంటుందని ఈ రాశి వారికి అయితే ఈ రోజున. కాబట్టి ఆశించిన ఫలితాలు అయితే మీకు ఈ రోజున అందాయి. అన్ని నష్టాలే జరగబోతున్నాయి. జాగ్రత్త. మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రధాన అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకరంగా పొందుతారు. ఆఫీసులో ఎవరితోనైనా సరే మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ కాల సరదాగా బయటికి వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. ఆర్థిక పరిస్థితులలో పెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారికి కళలు ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోగలదు, ప్రకాశింపచేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. మేషరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. మేషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3, పరిహారం వచ్చి ఈరోజు ముక్కలకు నీళ్ళు పోయండి. అలాగే ఈరోజు మీరైతే దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అనుకూల ఫలితాలు అయితే వస్తాయి. ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. అనుకూల ఫలితాలు వచ్చి దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది.
అలాగే రేపు బుధవారం కాబట్టి విష్ణువు ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలి అనుకుంటే కనకదార సూత్రాన్ని అయితే రోజు పారాయణం చేసుకోండి. కనకదార సూత్రం, లలిత సహస్రనామాలు చదువుకోండి. అమ్మవారి అనుగ్రహం పొంది మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. కాబట్టి మేషరాశి వారు కంపల్సరీగా రోజు కనకదార సూత్రాన్ని చదవడానికి ట్రై చేయండి. అలా చేసినట్లు చూడండి, ఒక 11 రోజులు మీరు చదివినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు సమస్యలన్నీ తీరిపోతాయి. ఎటువంటి సమస్యల నుంచి అయినా సరే బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.